సేమ్ అదే సిచ్యువేషన్ అండి. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అనుకుంటాము, మరి ఇంకేదో జరుగుతుంది. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. మంచైనా చెడైనా తట్టుకొని నిలబడటం తప్ప చేసేదేమీ లేదు. హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పిన మాట విని తట్టుకొని నిలబడి తమకు తాము నచ్చ చెప్పుకోవటమే తప్ప చేసేదేముంది. హాస్పిటల్లో కదలలేని పరిస్థితిలో బెడ్పై ఉంది. ఏంటబ్బా ఎవరి గురించి చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇంకెవరండి, లచ్చక్క టీవీ అఫీషియల్ కిట్గాడు ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ లత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెంట్ అని స్టార్ట్ చేశారు కదండి. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట. మొదటిలాగే హాస్పిటల్ పాలైంది. ఎందుకైంది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాన్ని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంటి పక్కన అమ్మాయి పెళ్ళికూతురుని అయితే చేశారనమాట. అందరినీ పిలుస్తారు కదా కామన్గా, ఇంకా మేము కూడా వెళ్ళాము. జస్ట్ ఊరికే అలా వీడియో క్లిప్ అయితే తీసాను, అది కూడా యాడ్ చేశానండి. ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే, మా డైలీ రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మనం దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ముఖ్యంగా మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి మీషోలోనే ప్రతి ఒక్కటి ఇంట్లోకి సంబంధించిన కుకింగ్కి డ్రెస్సెస్, శారీస్, ఇంట్లో ఏదైనా కాస్మెటిక్స్ సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది అండి బయట కాస్ట్లతో పోల్చుకుంటే. అలాగే నేను ఏదైనా ఆర్డర్ పెట్టానంటే ఎలా పడితే అలా ఆర్డర్ పెట్టను, 1కి 10 సార్లు చెక్ చేసి ఇది బ్రాండెడా, ఇది క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాతే ఆర్డర్ పెట్టుకుంటాను. సో అలాగే నేను రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఉందా అనేది చెక్ చేసే రివ్యూ ఇస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను మీషోలో కొన్న ప్రతి ఒక్క ఐటెం కూడా లాంగ్ వీడియో, షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. దాని గురించి నేను లాంగ్ వీడియోలో అయితేనేమో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, షార్ట్ వీడియోలో లింక్స్ పెట్టినా జనరేట్ అవ్వదు కాబట్టి కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు ఆ లింక్పై క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా యాప్లోకి వెళ్ళి మీరు మీకు నచ్చిన బ్రాండెడ్, మీకు నచ్చిన ఐటము, అలాగే అది గుడ్ క్వాలిటీ ఉందా లేదా అని డైరెక్ట్గా మీరే చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఫ్రాడ్ జరగడం అనేది లేదు. డైరెక్ట్గా యాప్ ద్వారానే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చెప్పాను కదండి, నేను ప్రతిదీ కూడా ఈ మధ్య రివ్యూస్ ఇస్తున్నాను కదా మీషో సంబంధించి. అది జెన్యూనా కాదా అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏది పడితే అదైతే ఇవ్వట్లేదు అనమాట. సో ఇంకా ఇదైతే సండే రోజు క్లిప్పింగ్ అండి. నాన్ వెజ్ వండాను ఆ రోజు, అదైతే వీడియో తీసి పెట్టాను. సో ఇంకా ఇప్పుడైతే సమ్మర్ టైం కాబట్టి సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా ఏం దొరుకుతాయండి, చలవ చేసే వస్తువులే మనం తినాలి. అది తాటి ముంజలు చాలా బెస్ట్ అనమాట. అయితే తాటి ముంజలతో జ్యూస్ అయితే నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అయితే ఈ తాటి ముంజలపై పొట్టు ఉన్న తీయటం చాలా కష్టం అండి. అంటే లేట్ అవుతుంది, చాలా టైం పట్టి తీయటానికి, కానీ తినటం మాత్రం చాలా ఈజీ. జ్యూస్ చేయటం కూడా చాలా ఈజీయే. ఫస్ట్ టైం జ్యూస్ చేశాను, ఫస్ట్ టైం నేను తాగానండి. ఎంత బాగుందంటే నిజంగా అమృతం అనిపించింది. తాటి ముంజలు డైరెక్ట్గా మనం తినేదానికంటే ఇలా జ్యూస్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. సో ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే, ఈ మధ్య కాలంలో కిటిగాడు ఉన్నాడు కదా, లత సెకండ్ ప్రెగ్నెన్సీ విషయం గురించి రివీల్ చేశాడు. నేను కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఓకే, అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ప్రతిదీ ఫస్ట్ టైం ఏం జరుగుతుందో తర్వాత కూడా అదే సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అదే సిచ్యువేషన్ జరుగుతుంది. తను ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ జరిగి హాస్పిటల్ పాలైంది, ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. సో తనకి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, బరానాకి పెళ్ళి కుదురుతుంది అనుకున్న టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఆ అమ్మాయికి నెలలు మంచి ముహూర్తాలు లేవు అని కొన్ని రోజులు ఆపుతారు పెళ్ళి. మళ్ళీ ఈ అమ్మాయికి నెలలు వస్తున్నాయి అని చెప్పేసి డెలివరీ అయిన తర్వాత చేయొచ్చులే అని కొన్ని రోజులు పెళ్ళి పోస్ట్ పోన్ చేస్తారు. ఈ విధంగా ఏదో ఒక వ్లాగ్, ఏదో ఒక వీడియో
వీడియో కంటిన్యూ చేస్తూ పెడుతూనే ఉంటారనమాట. ఒకదానికొకటి సంబంధం అయితే ఉండదు. కానీ కొంతమంది మీ అన్న పెళ్ళి ఏం చేయట్లేదా, ఏం జరుగుతుంది, మ్యాచెస్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారని చెప్పేసి అప్డేట్ ఇస్తున్నాం ఎప్పటికప్పుడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా లత పరిస్థితి ఏంటంటే అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయింది. అంటే ఫుడ్ తినడం వల్ల డైజెషన్ అవ్వలేదని చెప్పి ఒక వ్లాగ్ చేశాడు కదా, కడుపులో పెయిన్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పేసి. అయితే అది ఫుడ్ పాయిజన్ అనమాట. తనకి ప్రెగ్నెంట్తో ఉందని చెప్పేసి తలకాయ కూర వండి పెట్టారంట. అందులో కల్తీ ఆయిల్ కలిసింది. అంటే ఇప్పుడు బయట స్వచ్ఛమైన ఆయిల్ ఉంటుంది కదా, అదైతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మినిమం 650 రూపీస్ దాకా ఉంటుంది లీటరు. కానీ వీళ్ళు 150 రూపీస్కి మంచి బ్రాండెడ్ ఆయిల్ అని చెప్పి బయట కల్తీ ఆయిల్ అమ్ముతున్నారు. సో ఆ ఆయిల్తో కర్రీ వండి పెట్టారు. అయితే అది ఎలా వస్తుంది, ఇత్తనాలే చాలా కాస్ట్ అవుతాయి కదా, కేజీకి పావు లీటరే వస్తుంది ఆయిల్, లీటర్ ఆయిల్ ఎలా వస్తుంది, ఇది కల్తీ ఆయిల్ అని చెప్పేసి దాని మీద ఒకవేళ సర్చింగ్ చేశారో తెలీదు. కానీ తను రివ్యూ ఇచ్చాడనమాట రీసెంట్గా. ఆ రివ్యూలో ఏంటంటే అక్కడ పొలంలోకి వెళ్ళినవి, అక్కడ ఎలా తయారు చేసేది, ఇత్తనాలతో సహా ఆ వీడియో క్లిప్పింగ్స్ చూపించడం జరిగింది. ఒకవేళ తనకు ఫుడ్ పాయిజన్ అయితే దీని ద్వారా వాళ్ళు ఈ వీడియోని అంటే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఈ ఆయిల్ బ్రాండ్ గురించి రివ్యూ ఇచ్చారా, లేకుంటే తను వేరే కారణం చేత హాస్పిటల్ పాలైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఈ ఆయిల్ గురించి రివ్యూ ఇచ్చారో, లేకపోతే రివ్యూ కోసమే ఇలా తను హాస్పిటల్కి వెళ్ళిందా అనేది ఏమీ అర్థం కాని సిచ్యువేషను. ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి అయితే తిరిగి ఇంటికి వచ్చింది. కానీ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీపై ఇలాంటి సాహసాలు అయితే చేయకూడదు. అంటే తన వరకే ఎందుకు వండి పెట్టారు, తను మాత్రమే ఎందుకు హాస్పిటల్ పాలైందని క్వశ్చన్ చేసినప్పుడు తను ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి తనకు మాత్రమే వండి పెట్టాము అని చెప్తున్నారు కదా. మరి నాన్ వెజ్ అంటే మీరు కూడా బాగానే తింటారు కదా, మీరందరూ ఒక్క ముక్కన్న తినుంటారు కదా, మీరందరికీ ఎందుకు ఫుడ్ పాయిజన్ అవ్వలేదు అనేది నా డౌట్ అనమాట. మొత్తానికి ఏదేమైతేనే మాత్రం లత సేఫ్గానే ఇంటికి వచ్చిందనమాట. కానీ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీపై ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు తను మాత్రమే కాదు, తను కడుపులో ఉన్న బేబీస్ కూడా ఏదో ఒక ప్రాబ్లము జరుగుతుంది, అనారోగ్య పాలవుతూ ఉంటారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా పెట్టేటప్పుడు కేర్ఫుల్గా చూసి పెడితే బెటర్ అండి. అయితే ఈ భరణాకి పెళ్ళి జరుగుతుందో లేదో తెలీదు. ఈ పెళ్ళి తంత అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు పెళ్లి కూతురుని చూడటానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వచ్చింది చూపించలేదు, కానీ వస్తారని మాత్రం అప్డేట్ ఇచ్చారు. సో తర్వాత వచ్చి వెళ్తారు కదా, ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం వీడియో పోస్ట్ చేయలేదు. ఒకవేళ వీడియో పెడదాం అనుకునేసరికి ఎలా ప్రాబ్లం అయిందో ఏమో తెలీదు. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ పెడతారేమో, వెయిట్ చేయాల్సిందే తప్పదు. కానీ పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉండలేరు, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని చెప్పేసి. కానీ పెళ్ళి అనుకున్నప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఆ పెళ్ళి ఏంటో తొందరగా చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. కిటికాడు కూడా లేట్ ఎందుకు చేస్తాడో అర్థం కాదు. ఇప్పుడు ఎలాగో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, మళ్ళీ పెళ్లి ముహూర్తాలు అయిపోయే వరకు వెయిట్ చేసేసి ఆ తర్వాత ముహూర్తాలు అయిపోయాయి అని చెప్పడం, మళ్ళీ తనకి నెలలు వచ్చాయి కదా, మళ్ళీ ఇప్పుడు పెళ్లి పెట్టుకుంటే పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం, మళ్ళీ ఆ పెళ్లి పోస్ట్ పోన్ అవ్వడం, తనకు డెలివరీ అవ్వడం, ఇంకా ఆ పిల్లలు సాగటం, ఇదే సరిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా మొత్తానికి ఈరోజు వీడియో ఇదండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.